జూలై 24 కేటీఆర్ గారు తన 50వ జన్మదిన సంబరాలకు దూరంగా ఉంటూ ఈ రోజు దేశవ్యాప్తంగా యువత అందరూ కూడా మరి పరీక్షల్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పరీక్షల విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోజు పార్లమెంట్ లో చర్చ చేయాలి. ఇవాళ దేశవ్యాప్తంగా యువత అందరూ కూడా మేము కేవలం సోషల్ మీడియాలో కాదు రోడ్డు మీద కూడా వస్తామని వాళ్ళ జంతర్ మంతర్ లో నిరూపించి చూపెట్టారు. జంతర్ మంతర్ లో యువత అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు చాలా స్పెసిఫిక్ గా వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళని దేశద్రోహులు అంటూ వాళ్ళ మీద లాఠీ చార్జ్లు చేస్తూ వాళ్ళ మీద పెల్లెట్స్ ఫైరింగ్ చేస్తూ ఇవాళ ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా దమనకాండ మీద దేశవ్యాప్తంగా అందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. మరి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క విద్యార్థి విభాగం కూడా మరి యువత పక్షాన మేము ఉన్నాము ఖచ్చితంగా. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడి నుంచే కొన్ని మీటర్లు అశోక్ నగర్ ఉన్నది, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 20,000 ఖాళీలు పోలీస్ శాఖలో ఉన్నాయని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, విద్యా భరోసా కార్డ్ అని చెప్పారు, రాజీవ్ యువ వికాసం అని చెప్పారు. కానీ ఇవాళ ఇవన్నీ కాదు, అసలు యువత నోటిఫికేషన్లే వద్దంటున్నారు. ఇదే మోసం బంద్ చేయండి. ఇలా యువత అందరూ కూడా రోడ్డెక్కిండ్రు. ఖచ్చితంగా కేంద్రము రాష్ట్రం అన్ని ప్రభుత్వాలు కూడా యువత గురించి చర్చించాల్సిన సమయం వాళ్ళకు పాపము పరిష్కారం తెలియక దేశద్రోహులు అంటారు, విదేశీ ఫండింగ్ అంటారు, పొలిటికల్ పార్టీ అంటారు. దానివల్ల ఎవరు ఇక్కడ దేశద్రోహులు కాదు, ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. తల్లిదండ్రులు వాళ్ళ జీతాలను విద్యాభ్యాసం కోసం పెట్టారు. పిల్లలు సంవత్సరాలు పుస్తకాలు పట్టుకొని చదువు, వాళ్ళకి వాళ్ళ ఆవేదన తెలుసు. బీజేపీకి ఆ ఆవేదన తెలియదు కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మొత్తం పేడ్ ఆర్టిస్టులు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ర్యాలీ చేశారు, కాంగ్రెస్ కండువా వేసారు, 3 రంగుల జెండాని పాట పెట్టుకున్నారు. అయినా మేము ఏమనలేదు. ఇవాళ కేటీఆర్ గారు ఏదైనా కార్యక్రమం చేపట్టగానే ఎందుకంత భయం? కేటీఆర్ గారు పాదయాత్ర అనగానే నువ్వు కమెంట్స్ మాట్లాడుతావు. ఇలా నీలాగా రాజకీయం చేయలేదు. నువ్వు ఎవరి కోసం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు నీట్ కోసం చేయలేదు, రాహుల్ గాంధీ కోసం చేసినావు. నీ బ్యానర్ మీద రాహుల్ గాంధీ అని కనబడ్డది. స్పష్టంగా తెలిసింది రాజకీయం. కానీ ఇవాళ మేము అట్లా కాదు, ఖచ్చితంగా నీటి వాళ్ళని అందరినీ కూడా ముందు పెట్టి ఈ అంశం మీద అందరూ చేసే హక్కు ఉన్నది. సినిమా వాళ్ళు వస్తున్నారు, ఇవాళ బయటికి వచ్చి మీడియా వాళ్ళు చేస్తున్నారు. సో ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ గారు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారికి కూడా ఆ బాధ్యత ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి భయం కాబట్టే పొద్దున్న లేస్తే కేటీఆర్ 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 పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇళ్ళకే లేదో పాపము, అంటే వాళ్ళు ఇక్కడ వచ్చేటట్లేరు. ప్రభుత్వం మళ్ళా ఇంకోసారి రారు. దేశంలో కూడా కష్టం అవుతున్నది రాహుల్ గాంధీ గారిని. పాపం వాస్తవం చెప్పాలంటే ప్రియాంక గాంధీ గారు మంచిగా మాట్లాడారు, చూస్తే ఆమె ఫియర్స్ గా కూడా కొట్లాడుతున్నది. కానీ ఇక మరి కాంగ్రెస్ పార్టీ దీంట్లోకెళ్ళి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, యువత పక్షాన నిలబడాలి. మేము నిలబడ్డాం, అందరూ నిలబడాలి.